ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. జూలై 5 నుంచి జూలై 11వ తేదీ వరకు ఈ వార ఫలాలు మరి గ్రహాలను బట్టి, మన రాశి చక్రాలను బట్టి, మన రాశిలు రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఈ వారం కొన్ని రాశుల ఉద్యోగులకు పని భారం ఎక్కువ ఉండబోతుంది. జూలై తొలి వారంలోనే చంద్రగ్రహణం కూడా పూర్తవబోతుంది. అయితే ఇది మన దేశంలో కనిపించదు, కేవలం అమెరికా, యూరోప్ దేశాల్లోనే కనిపిస్తుంది. జ్యోతిష శాస్త్ర ప్రకారం ధనుసు రాశిలోనే చంద్రగ్రహణం జరగబోతుంది. దీనివల్ల ఈ వారం రాశి చక్రాలపై గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుంది, అలాగే మన జీవితంలో మార్పులు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ వారం మీరు కొన్ని ముఖ్యమైన పనుల నుండి ఊపిరి పీల్చుకుంటారు. ఉద్యోగులకు పని భారం తక్కువగా ఉండబోతుంది. ఈ సమయంలో మీ వేగం కూడా చాలా బాగుండబోతుంది. అదే సమయంలో వ్యాపారులు కూడా ఈ వారం మంచి లాభాలను కూడా పొందవచ్చు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి సాధారణంగా ఉండబోతుంది. సోదరులు సోదరి మనులతో సంబంధాలు మెరుగుపడతాయి. తల్లిదండ్రులు కూడా మీకు మద్దతు ఇస్తారు. మీరు వివాహం చేసుకుని ఉంటే చిన్న విషయాలపై మీ జీవిత భాగస్వామితో వాదించడం మానుకోవాలి. మీ నిర్ణయాలను వారిపై విధించకూడదు. ఈ వారం డబ్బు పరంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో మీ ఆదాయాన్ని పెంచే బలమైన అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ మీరు కోరుకోకపోయినా మీరు కొన్ని పెద్ద ఖర్చులను ఖర్చు చేయవలసి ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్యలు అయితే లేవు. ఇక వృషభ రాశి వారి వారం ఆర్థిక పరంగా ఎలాంటి సమస్యలు అయితే లేవు. ఈ సమయంలో మీరు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. మీరు సరైన వ్యూహాన్ని రూపొందించుకొని మీ ఆర్థిక విషయాలు ముందుకు సాగితే మంచిది. మీరు మీ పనిని శాంతియుతంగా చేయడానికి ప్రయత్నించాలి. మీకు పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు. వ్యాపార ఆలోచన పరులైతే ఈ వారం ఎటువంటి ప్రమాదకర నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది. ఆరోగ్యపరంగా ఈ వారం మీకు ఏదైనా సమస్యలు ఉంటే మీరు వెంటనే వైద్యుని సంప్రదించడం ఎంతైనా మంచిది. ఇక మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారం వ్యక్తిగతంగా తగినంత సమయం అయితే లభిస్తుంది. పని భారాన్ని తగ్గించడం ద్వారా మీ ఒత్తిడి కూడా తగ్గబోతుంది. మీరు పని చేస్తూ ఉంటే ఈ వారం మీ పనులన్నీ సమయానికి ముందే పూర్తవుతాయి. మీరు కొత్త దాన్ని నేర్చుకునే అవకాశం కూడా లభిస్తుంది. మీరు కలప, ఇనుము లేదా బంగారము, వెండి వ్యాపారం చేసేవారైతే ఈ సమయం మీకు చాలా ప్రయోజనకరంగా ఉండబోతుంది. మీ కుటుంబ జీవితంలో ఆనందం ఉండబోతుంది. ఈ సమయంలో ఇంటి వాతావరణం ఉల్లాసంగా ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ వారం మంచి ఫలితాలను పొందుతారు. మీరు బ్యాంకు నుండి రుణం తీసుకున్నట్లయితే మీరు మీ వాయిదాలను ఎక్కువ కాలం తిరిగి చెల్లించలేకపోతే మీరు ఈ సమయంలో వాయిదా చెల్లించడం ప్రారంభించాలి. ఆరోగ్యంగా ఉండేందుకు జంక్ ఫుడ్ను తినడం మానేయాలి. ఇక కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారం పనిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మీరు ఉద్యోగాల్లో మార్పు గురించి ఆలోచిస్తుంటే ఈ వారం సరైన సమయం అయితే కాదు. మీరు నిరాశ చెందాల్సిన అవసరం అయితే లేదు. మీరు సరైన సమయం కోసం వేచి ఉండండి. మరోవైపు మీరు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ఈ సమయంలో మీకు అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరంగా సంబంధిత సమస్యలను అధిగమిస్తారు. మీరు వ్యక్తిగత జీవితంలో మంచి ఫలితాలను పొందుతారు. ఆరోగ్యపరంగా ఈ వారం ఎలాంటి ఆందోళన అయితే లేదు. ఇక సింహరాశి వారికి ఈ వారం కొన్ని సందర్భాల్లో పూర్తి అదృష్టం లభిస్తుంది. ఈ సమయం ఉపాధి ప్రజలకు చాలా శుభంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీ పురోగతికి బలమైన అవకాశం ఉంది. మీరు నిరంతరం పనిచేస్తున్న విధానం దాని ఫలితమే. కార్యాలయంలో మీ గౌరవం పెరగబోతుంది. వ్యాపారులు ఈ వారం మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది. మీరు వివాహము కానివారైతే ఈ సమయంలో తల్లిదండ్రులు మీకోసం వివాహం కోసం ఒత్తిడి చేయవచ్చు. మీరు ఈ విషయంలో గందరగోళంలో ఒత్తిడికి లోనవుతారు. మీ భావాలను మీ తల్లిదండ్రులకు తెలుసుకోవడం లేదా తెలియజేయడం ఎంతైనా మంచిది. ఆరోగ్యపరంగా ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కన్యరాశి వారు ఈ వారం కుటుంబ జీవితంపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. చాలా కాలంగా సంక్లిష్టంగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి మీరు మీ వంతు ప్రయత్నాలు చేయాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఇంటి ఆనందం మీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది అని మీరు గుర్తుంచుకోవాలి. ఆర్థిక పరంగా ఈ వారం మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీ ఆర్థిక ప్రయోజనాలు విజయవంతం అవుతాయి. డబ్బు సంబంధిత సమస్య పరిష్కరించబడుతుంది. మీరు పని చేస్తే ఈ 7 రోజులు మీకు చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది. ఈ వారం మీరు మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఒక సువర్ణ అవకాశాన్ని పొందవచ్చు. మీరు పూర్తి ప్రయోజనాన్ని పొందుతారు. ఆరోగ్య విషయంలో ఈ సమయం మీకు అనుకూలంగా ఉండబోతుంది. ఇక తులారాశి వారు ఈ వారం మీరు మీ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ వహించాలి. మీకు కండరాలకు సంబంధించిన ఏవైనా ఫిర్యాదులు ఉంటే అప్పుడు మీరు భారీ వస్తువులను ఎత్తకుండా ఉండాలి. మీ కండరాలపై ఒత్తిడిని పెంచే ఏ పని కూడా చేయవద్దు, లేకపోతే మీ సమస్య పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈ వారం సమయం చాలా బాగుండబోతుంది. ఈ సమయం ఉద్యోగ ప్రయోజనాలకు ప్రజలకు సాధారణంగా ఉండబోతుంది. మీరు సీనియర్ అధికారులతో మంచి సంబంధాలు కలిగి ఉంటారు.
మీకు ఎప్పటికప్పుడు పూర్తి మద్దతు లభిస్తుంది. మీరు పిల్లల వైపు నుండి శుభవార్తలు వింటారు. ఇక వృశ్చిక రాశి, ఈ రాశి వారికి ఈ వారం పని విషయంలో చాలా బాగానే ఉండబోతుంది. మీకు మంచి విజయం లభిస్తుంది. మీరు కార్యాలయాల్లో మంచి ప్రతిష్టను పొందుతారు. పనికి సంబంధించిన ప్రయాణంలో వెళ్ళడం కూడా సాధ్యమే. మీ కెరీర్ సరైన దిశలో ప్రయాణిస్తూ ఉంటుంది అని మీరు భావిస్తూ ఉంటారు. ఇక ఆర్థిక పరంగా ఈ వారం కొంత సమస్యలు అయితే ఉంటాయి. మీ కుటుంబ జీవితంలో పరిస్థితి అనుకూలంగా ఉండబోతుంది. ఈ వారం మీ కుటుంబంతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం లభిస్తుంది. మీ ఆరోగ్యం కూడా బాగానే ఉండబోతుంది. ఇక ధనుసు రాశి వారికి ఈ వారం ప్రారంభంలో చాలా మంచిగా ఉండబోతుంది. మీరు మీ ప్రయత్నాల్లో విజయం సాధించే అవకాశం ఉంది. మీరు పూర్తి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. ఇక వ్యాపారం చేసేవారు ఈ వారం చాలా లాభదాయకంగా ఉండబోతుంది. వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతుంటే ఈ కాలంలో మీరు కొంతకాలం మీ జీవిత భాగస్వామికి దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ వారం బాగా ఉండబోతుంది. మీ ఆదాయం బాగుంటుంది. మీరు కూడా ఎక్కువ ఆదా చేయగలుగుతారు. మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక మకర రాశి, ఈ రాశి వారికి ఈ వారం పని పరంగా మిశ్రమంగా ఉండబోతుంది. ఉద్యోగులు మాత్రం ఈ వారం మీ ఉత్తమమైన దాన్ని ఇవ్వగలుగుతారు. ఇది మీ ఉన్నత అధికారులు మాత్రమే కాకుండా మీ సహోద్యోగులను కూడా ప్రభావితం చేస్తుంది. మీరు ఆఫీసులో కూడా చాలా చర్చలు జరుపుతారు. మరోవైపు వ్యాపారం చేసేవారు వ్యాపారంలో ఈ వారం లాభం ఉండబోతుంది. ఈ సమయంలో మీరు మీ వ్యాపారంతో పాటు పెట్టుబడులు పెట్టడంపై కూడా దృష్టి పెట్టాలి. ఆర్థిక పరంగా ఈ వారం చాలా సమస్యలు అయితే ఎదురవుతాయి. ఆరోగ్యపరంగా ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి వారికి ఈ వారం ప్రతికూల ఆలోచనలు, మిమ్మల్ని ఇబ్బందికి గురి చూసే ఆలోచనలు ఎక్కువగా రాబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇది మీ సంబంధాన్ని ప్రభావితం చేస్తాయి. మీ కుటుంబంతో సాధ్యమైనంత ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి. ఆర్థిక పరంగా ఈ వారం చాలా ప్రతికూలంగా ఉండబోతుంది. లాక్డౌన్ వల్ల మీరు నష్టపోయిన వాటిని త్వరలో భర్తీ చేసుకోగలుగుతారు. మరోవైపు శ్రామిక ప్రజలు వారి ప్రవర్తనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం ఎంతైనా మంచిది. అంటే కష్టపడి పనిచేసేవారు అన్నమాట, అంటే డైలీ వేజెస్. ఇక కార్యాలయాల్లో మీ దూకుడు స్వభావం మీకు సమస్యలను కలిగిస్తుంది. ఈ వారం చివరిలో కొన్ని ఆరోగ్య సమస్యలు అయితే ఉంటాయి. ఇక మీనరాశి వారికి ఈ వారం విద్యార్థులు అయితే బాగా ఉండబోతుంది. మీ కెరీర్ గురించి మీరు అయోమయంలో ఉంటే మీరు మంచి కెరీర్ సలహాదారుని సంప్రదించడం మంచిది. మీ సమస్యలను పరిష్కరించే అవకాశం ఉంది. మీరు వివాహం కానీ చేసుకొని ఉంటే ఈ సమయం మీకు చాలా జీవితంలో గుర్తుండిపోయే అవకాశాలు లభిస్తాయి. మీ జీవిత భాగస్వామితో మీకు మంచి సంబంధాలు ఉంటాయి. మరోవైపు మీరు వివాహం కాని వారైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటే ఈ వారం మీ సంబంధం, మీ కుటుంబం ఆమోదం పొందవచ్చు. ఆర్థిక పరంగా ఈ వారం ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ వారం ఉండే నక్షత్రాలు, ప్రస్తుత గ్రహాలు, మరి 12 రాశుల యొక్క ఫలితాలు ఇలా. అందులో మీ రాశి ఏదైతే ఉందో గమనించి దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళడం ఎంతైనా మంచిదిగా చెప్పబడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.